వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక బిగ్ స్కెచ్ అయితే వేసేశారు. దీంతో 2,45,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా కూడా ప్లాన్ చేసుకున్నారు. అసలు ఏంటి ఆ స్కెచ్ ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ. ఇక ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఏదైతే ఈ ప్లాన్ ఉందో దీంతో 2,45,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అంటే సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది అనమాట. అంటే SLRM వర్క్షాపులో పాల్గొన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసేశారు ఆయన. అంటే 12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే చెత్తను కూడా మనం సంపాదనగా మార్చుకోవచ్చు అనేసి కూడా చెప్పుకొచ్చారు. అది సంపదనగా కూడా అవుతుందని చెప్పుకొచ్చారు. దానికి పనికిరాని చెత్తే వేరే అవసరం లేదు, అంటే పనికిరాని చెత్తే అని కూడా మనం పారేస్తూ ఉంటాం. దానివల్లనే అవసరాలకు సంపదగా మారుతుందనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలామంది వాటర్ బాటిల్, చెత్త, పేపర్లు ఇవన్నీ కూడా మనకి తీసుకెళ్తూ ఉంటారు డబ్బులు ఇచ్చి. కొంతమంది కూడా మన దగ్గర ఉన్న పేపర్లు పనికిరాని మనకి ఏవైతే పనికిరావో అవన్నీ కూడా తీసుకెళ్తూ కోట్లలో సంపాదించుకుంటూ ఉంటారు. అయితే అటువంటి ప్లాన్ అనమాట. అయితే శ్రీనివాసన్ గత 2 దశాబ్దాలుగా SLRM అంటే ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తూనే ఉన్నారనేసి కూడా పిఠాపురంలో తొలిసారిగా SLRM ప్రాజెక్టును కూడా చేపట్టనున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ప్రజలు SLRM ప్రాజెక్టుకు భాగస్వాములు కూడా కావాలని కూడా తెలియజేశారు. అయితే ఈ ప్రాజెక్టు పైన అవగాహన పెంచేందుకు కూడా మాస్టర్ ట్రైనర్స్ను కూడా సిద్ధం చేయాలని కూడా చెప్పుకొచ్చారు ఆయన. అంటే దీంతో SLRM ప్రాజెక్టును ఈ కార్యాలయంలో కూడా అంటే మా కార్యాలయంలో అంటే మా పార్టీ ఆఫీస్లోనే ప్రారంభిస్తామని కూడా ఆయన వివరించారు. దీని ద్వారా ఏంటంటే SLRM ప్రాజెక్టుకు అమలు చేయగలిగితే పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు ఆదాయం వస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు. SLRM ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే రూరల్ ప్రాంతాల్లో ఏడాదికి 2,600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు. దీంతో 2.45 లక్షల మందికి కనీసం 9,000 రూపాయల జీతం ఇచ్చి ఉపాధి కల్పించవచ్చు అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ SLRM ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంతో ఒక్కసారిగా అంటే 2 లక్షల పైన ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను ఏ విధంగా 2,50,000 పైన ఉద్యోగాలు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇచ్చారు, కానీ దీని ద్వారా కూడా పనికిరాని చెత్తగా చెప్పుకున్నటువంటి వాటి ద్వారా కూడా మనం ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అనడానికి ఇది ప్రూవ్గా మనం ఆల్రెడీ చూస్తున్నాం. పేపర్లు తీసుకొని కొంతమంది పేపర్లు కొంటామని పాడైపోయిన పాత ఫ్రిడ్జీలు, టీవీలు ఇలాంటివి ఏవైనా పనికిరాని వాటిని కలెక్ట్ చేసుకోబోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దాని ద్వారా కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేసి సంపాదించుకుంటూ ఉంటారు వాళ్ళు. మనకు చూడండి ప్రతిది కూడా మనకు పనికిరాని ప్రతి వస్తువులు కూడా కొంతమంది ఏరుకొని వెళ్తూ ఉంటారు. దాని ద్వారా కూడా ఆదాయ వనరులు వస్తాయనేసి కూడా మనందరికీ తెలిసిందే. అటువంటి వర్క్షాప్ను కూడా అంటే ఇదేంటంటే దీని యొక్క SLRM అంటే సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నమాట. ఈ వర్క్షాప్ను కూడా స్టార్ట్ చేసి దీని ద్వారా కూడా 2,45,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అనేసి కూడా చెప్పుకోవచ్చు. అది కూడా నెలకు 9,000 రూపాయల జీతం వచ్చేలాగా కూడా చెప్పుకొచ్చారనమాట. అయితే దీనివల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈయన ఏదైతే చెప్పారో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏంటంటే నీ కొడుకును కూతురును కూడా ఇటువంటి పనులు చేర్పిస్తావా, మరి వాళ్ళకు కూడా ఉపాధి వస్తుంది కదా అంటే వాళ్ళకి ఉపాధి అవసరం. ఎవరైతే దానికి అర్హత కలిగి ఉంటారో, ఎవరైతే దాంట్లో పని చేయాలనుకుంటారో, ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో అలా కొంతమందికి అంటే వాళ్ళ కూడా కొంత ఆ రకంగా కూడా డెవలప్ చేయడానికి అంటే స్టెప్ బై స్టెప్ ఎదగడానికి. ఇప్పుడు చిరంజీవి కొడుకు చిరంజీవి లాగా హీరో అవ్వాలని, లేదా పవన్ కళ్యాణ్ గారు కొడుకు కూతురు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి వాళ్ళు ఇది చేస్తారు. అంటే నీ కొడుకుని కూతురుని కూడా దీంట్లో చేర్పిస్తావా అని చాలామంది సోషల్ మీడియాలో అంటే వీళ్ళు ప్రతిపక్షాలు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రతిదాన్ని మనం అలా కంపేర్ చేయకూడదు. అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పనికి మీ కుటుంబ సభ్యులను అయితే దీంట్లో ఇచ్చేస్తామనేసి దానివల్ల కూడా సంపదను సృష్టించుకోవచ్చు అనే చెప్పినటువంటి ఒక మంచి మాటను కూడా కొంతమంది ఇలా
కొంత దారుణంగా ట్రోల్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా అలాంటివన్నీ పట్టించుకోకూడదు. రాజకీయాల్లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏదేమైనా మరికొంతమందికి ఉపాధి కలిగే విధంగా ఇది ప్రాజెక్టును త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని పవన్ కళ్యాణ్ గారి వీడియోలకు సంబంధించి మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా ఆయనకి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.